18+, 20+ వాళ్ళకి మంచి అవగాహన ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే 10 ఇయర్స్ వాళ్ళకి కూడా అన్నీ తెలుసు. అవునా కాదా? మీకు కూడా ఐడియా ఉంది. సో చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో ఈ దినాలు కూడా చెడ్డవి. చాలా ఫాస్ట్నెస్ పాపంలోనే ఉంది. అలాగే దేవుడి సువార్త కూడా అంతే రీతిగా కూడా చాటబడుతుంది. సో ఇక్కడ చిన్న పెద్ద లేదు, ఎవరైనా సరే దేవుడి రాజ్యానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అయితే నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. దానికన్నా ముందు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. సేవ చేయమని ప్రవక్త ద్వారా ఫస్ట్ దేవుడు మాట్లాడతాడనమాట. చిత్తగించుము, నేను బాలుడనే, నేను ఇంకా చిన్నోడనే, నాకు అంత శక్తి లేదు, నాకు నీ సువార్త చాటడానికి అంత శక్తి లేదు, నీ వాక్యాన్ని వినడానికి అంత శక్తి లేదు, నేను ఇప్పుడు యూత్ మీటింగ్కి వెళ్ళా నాకు ఆ వాక్యం అర్థమవుతుందో లేదో, ఇట్లా చాలా క్వశ్చన్స్ మనకు ఉంటాయి. కానీ దేవుడు ఏమన్నాడు, చెవిగలవాడు వినుగాక. రక్షణ ఎవరికి వస్తుందంట? చెవి అంటే చెవులు ఉంటే సరిపోదు, అది వినాలి. మనం వచ్చాము వాక్యం విన్నాం అనే కాకుండా మన హృదయాలు తెరవాలి. ఈరోజు నేను వాక్యం మొత్తం వినాలి, దీనివల్ల దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అనే ఆ ఆలోచన, ఆ కాన్షియస్నెస్ మనకి ఉండాలన్నమాట. సో అయితే ఫ్రాన్స్ దేశంలో మార్కస్ అని ఒక కింగ్ ఉన్నాడు. సో దేవుడు రిజరెక్షన్ అయ్యాక 12 మంది శిష్యులు కూడా వాళ్ళు నార్మల్ మరణాలు పొందలేదన్నమాట, చాలా ఘోరమైన మరణాలు పొందాడు. దేవుడు కూడా సాక్రిఫైస్ అయితేనే కదా మనకి రక్షణ వచ్చింది. అలాగే చాలామంది ఇప్పట్లో కూడా చూసుకుంటే నైజీరియాలో ఎంతమంది దేవుడి హతసాక్షులు అయ్యారు. అలా ఇప్పుడే కాదు, బిఫోర్ స్టార్టింగ్ సెంచరీస్ నుంచి కూడా చాలామంది హతసాక్షులు అయ్యారు. అప్పుడు రోజులు చాలా ఘోరంగా ఉండేవన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎవరైనా 15 ఇయర్స్ 10 లోపు ఉంటే, అదే నేను ఇందాక చెప్పాను కదా, మాకు కూడా యూత్ మీటింగ్ అవసరమా, మేము ఇంకా చిన్నవాళ్ళం కదా అని అనుకుంటే కనుక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఫ్రాన్స్ కంట్రీలో ఒక మార్కస్ అని ఒక కింగ్ ఉన్నాడు అనమాట. ఇట్ వాజ్ లైక్ 177th ఇయర్. అయితే అక్కడ ఎలా ఉండేదంటే, తనకి హీఈస్ అన్ యాంటీ క్రిస్టియన్. తను ఎవరైతే దేవునిలో ఉంటారో, అప్పట్లో సీక్రెట్గా కూడా ప్రేయర్స్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే అతను ఎవ్వరు క్రిస్టియన్ అని తెలిసినా చంపేసేవాడు అనమాట. అయితే చాలామంది క్రిస్టియన్స్ని వెతికి పట్టుకొని రోజుకి 20 మందిని 50 మందిని తీసుకెళ్ళి హింసించి చంపేవాడు. అప్పుడు ఆమెకు అట్లా లేవు. సో ఆమెకి ఇట్లా సండే స్కూల్స్, యూత్ మీటింగ్ అప్పుడు లేవు. కానీ దేవుని యందు విశ్వాసత కలిగి ఉంది. నేను ఇంకా చిన్నదాన్నే కదా అని అనుకోలేదన్నమాట. అయితే ఒకరోజు ఒక 20 మందిని తీసుకెళ్తున్నప్పుడు దానిలో బ్లెండీనా కూడా ఒక అమ్మాయి అనమాట. షీఈస్ జస్ట్ 15 ఇయర్స్ ఓల్డ్. అయితే ఆమెను తీసుకెళ్ళాడు. ఆమె ఒక ఒక ఆమె ఇంట్లో పని చేస్తుంది. తీసుకెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా ప్రిజన్లో పెట్టారు, హింసిస్తున్నారు అండ్ మోకరించి నా యేసుప్రభు నిజమైన దేవుడు కాదు అని చెప్పమంటున్నారు. యాజ్ యూజువల్గా ప్రతి ఒక్కరికి తను అట్లానే చేస్తాడు, అలానే చంపేస్తాడు. కొంతమంది లేదు, చాలామంది బయట కూడా చూస్తున్నాం, ఎవరైతే హింసిస్తారో ఒకవేళ వెళ్ళి నువ్వు యేసుప్రభు నిజమైన రక్షకుడు కాదు అని చెప్పి బెదిరించి కొట్టి ఇట్లా చేసినప్పుడు కొంతమంది ఒప్పేసుకుంటారు. అవునా, మనం చూసినాం కదా న్యూస్లో కూడా. కానీ బ్లాండినా అట్లా కాదు. తను ఎంత హింసించినా ఎంత చేసినా లేదు, యేసుప్రభు నిజమైన రక్షకుడే, నేను చచ్చినా బ్రతికినా దేవుడితోనే అని చెప్పేసి అసలు ఒప్పుకోలేదంట. అప్పుడు ఏం చేశాడంటే మార్కస్కి ఇంకా తన కోపం ఇంకా రగిలిపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు ఇట్లా కాదు ఈ పాపకని చెప్పి 15 రోజులు ఎంతో హింసించినా కూడా ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు దండోరా వేశాడు. ఆ ఊరిలో ఒక 20,000 మంది దగ్గర జనం ఉంటే అందరూ వచ్చేసేయండి, ఇప్పుడు బ్లాండీనాకి అందరి ముందే హతసాక్షిగా మారుస్తాను, ఎందుకు ఒప్పుకోవట్లేదని తన ఈగో హర్ట్ అయిందనమాట. అప్పుడు ఒక పెద్ద ఆడిటోరియంలో 20,000 మంది పీపుల్ మధ్య ఆ బ్లాండీనాని పెట్టి ఒక 20 సింహాలను వదిలేశాడనమాట. ఆ సింహాలను వదిలేనప్పుడు సింహాలను వదిలే ముందు కూడా బ్లాండీనాని అడిగాడు, ఇప్పుడు నువ్వు చచ్చిపోబోతున్నావు, మరి ఇప్పుడైనా ఒప్పుకో, ఎందుకు, నీకు చాలా లైఫ్ ఉంది కదా అంటే అయినా కూడా ఒప్పుకోలేదన్నమాట. అయితే 20 మంది సింహాలని వదిలిన తర్వాత కూడా ఆ జనాలందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, కళ్ళ ముందు చిన్న పాప చనిపోతుంది కదా, ఇంకా బ్లాండీనా ఒప్పేసుకుంటుంది అనుకున్నారు. కానీ 20 సింహాలంట, ఇది నిజంగా జరిగిన స్టోరీ, ఇది కథ కాదు, ఇట్స్ ఎ హిస్టారికల్ మిస్టరీ. సో 20 మంది ఆ సింహాలు కూడా తనని చంపలేదంట. మన దానియేలు ఎలా అయితే సింహబోన్లో ఉంచినాక దేవుడికి ప్రార్థించినాక రక్షించాడో యాజ్ యూజువల్గా
జరిగిందనమాట. 20 సింహాలు కూడా ఏం చేయకుండా ఉన్నాయంట. రాజుకి ఇంకా కోపం రగిలిపోయిందనమాట. అలా ఎలా తిన ఈ ప్రేయర్‌కి సింహాలు ఎలా ఆగిపోతాయి అని చెప్పేసి, ఆ రాజు ఇట్లా కాదని రాత్రి వరకు సింహాలను ఆకలితో ఉంచాడంట. అయితే ఆ సింహాలు ఎంత ఆకలితో ఉంటాయి, సింహానికి ప్రతి 2 అవర్స్‌కి అంట చాలా ఆకలేస్తదంట. దానికి కేజీస్ ఆఫ్ బఫెలోస్‌ని ఇచ్చినా ఆకలేస్తూనే ఉంటదనమాట. సో, అలాగా ఆ సింహాలు నైట్ వరకు ఉంచినాక కూడా ఇంకా అవి చంపట్లేదనమాట. అప్పుడు ఇట్లా కాదు అని చెప్పేసి తన చైర్ ఏదైతే కూర్చోబెట్టారో కట్టేసి, ఆ చైర్‌కి నిప్పంటించాడంట. నిప్పంటించి ఒక బఫేలోని వదిలాడంట. అయితే ఆ బఫేలో ఏం అప్పటికి బ్లాండినా ప్రేయర్ చేస్తుందంట. ఆ శరీరం అంతా కాలిపోతున్నా కూడా లేదు, యేసే నా నిజమైన రక్షకుడు అని అనిందంట. ఆ బఫేలో వచ్చి ఆ చైర్‌ని ఎగరేస్తే అప్పుడు తను పడి చనిపోయిందనమాట. సో, ఈ జీవితంలో కూడా మనకి ఎన్నో కష్టాలొస్తాయి. ఎంతోమందిని మనం మ్యానిపులేట్ చేయాలని చూస్తారు. మ్యానిపులేట్ చేయాలంటే ఇప్పుడు యేసే నిజమైన రక్షకుడు అని చెప్పి అలా కాదు. మనకెన్నో ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు. తను ఆల్రెడీ పాపాలు చేసేవాళ్ళైతే మనల్ని కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఇలా చాలా ఏవో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు. మనల్ని కూడా వాళ్ళ అబద్ధాలు ఇంక్లూడ్ చేస్తారు. అలాగే గాసిప్స్, ఫ్రెండ్ ఇంకా కాలేజ్‌కి వెళ్తాం, గాసిప్స్ అవి ఉంటాయి. ఆ గాసిప్స్‌లో మనల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. అలాగే ఇలా చాలా ఉంటాయి యవ్వనస్తులకి. చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాపం చేశాము. చాలామందిని బైబిల్‌లో చాలామంది యవ్వనస్తులుగా ఉన్నప్పుడు పాపం చేశారు. తర్వాత దేవుడు వాళ్ళని క్షమించాడు కదక్క, మారుమనసు పొందితే అంటే అది కూడా ఓకే. కానీ దేవుడు అంటున్నాడు, నీ పాపపు దేవుడు మర్చిపోయినా అంట, దేవుడు ఫర్గివ్ చేసినా మనం యవ్వన కాలంలో చేసిన ప్రతి పాపం అంట మనకి జీవితాంతము అది సైతానులా వెంటాడుతుందంట. సైతానుకి నీ పాస్ట్ ఒక్కటే తెలుస్తుంది, నీ ఫ్యూచర్ తెలీదు. నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పాపం నువ్వెంత తర్వాత మారుమనసు పొందినా కూడా దాన్ని సైతాన్ నీ లోపల మర్చిపోనీయడనమాట. ఆ రిగ్రెషన్ అనేది చాలా కష్టం. ఇప్పుడు యేసుప్రభుని సిలువ వేయించడానికి యూదా చేసి తర్వాత యూదాని దేవుడు క్షమించాడు. కానీ తను ఊరేసేసుకున్నాడు. ఎందుకు? ఆ రిగ్రెషన్ని భరించలేక. సో, ఒకసారి పాపం చేసినాక దాన్ని రిగ్రెషన్ ఫీల్ అవ్వడమే చాలా కష్టంగా ఉంటుంది. పాపం చేసినప్పుడు ఈజీగానే ఉంటుంది.